మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఫ్లెక్సీ వార్ మరింత ముదురుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ హైదరాబాద్ లో అర్ధరాత్రి పోస్టర్లు వెలిశాయి. రుణమాఫీపై మాట నిలుపుకోవడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ వెలిసిన పోస్టర్లను రాజకీయంగా కలకలం రేపాయి. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ నిన్న మైనంపల్లి హనుమంతరావు పేరిట పోస్టర్లు, హోర్డింగ్స్ ఉంచడం కూడా కలకలం రేపింది. కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మాదిరి. రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రగడ జరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా నిన్న ఒకవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పైన ఫ్లెక్సీలు ఎక్కడికెక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మైనంపల్లి హనుమంతరావు అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈరోజు అటు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అమలు చేయలేదు, రైతుల్ని మోసం చేశారు, ఇచ్చినటువంటి మాట తప్పాడంటూ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఎక్స్ వేదికగా సైతం మాజీ మంత్రి హరీష్ రావు పెద్ద ఎత్తున మండిపడ్డారు. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో సీఎం రాజీనామా చేయాలి, హైదరాబాద్ లో వేసినటువంటి పోస్టర్లే దీనికి నిదర్శనం. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే ఈ పోస్టర్లకు సంబంధించినటువంటి దానిపైన జత చేస్తూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి పైన మాటల విమర్శల వర్షం కురిపించారని చెప్పాలి. రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో మాట నిలుపుకోవడంలో విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ పోస్టర్లు వెలిసాయంటూ కూడా పెద్ద ఎత్తున హరీష్ రావు మండిపడ్డారు. నిన్న హరీష్ రావు రాజీనామా చేయాలంటూ మైనంపల్లి హనుమంతరావు పేరిట వెలిసినటువంటి పోస్టర్లు, ఈ విధంగా రెండు వైపులా కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మాకు. రైట్, థ్యాంక్ యూ.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. యామిని, రైతు రుణమాఫీపై కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ మంటలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్న హరీష్ రావు రాజీనామా చేయాలి అని కూడా మైనంపల్లి హనుమంతరావు పేరిట హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు వెలిసాయి. ముఖ్యంగా వెంటనే రాజీనామా చేయాలి, రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు ఎక్కడికి వెళ్ళిపోయావు, అగ్గిపెట్టే ఎక్కడ పోయింది అంటూ కూడా మాట్లాడినటువంటి ఫ్లెక్సీలు పెట్టిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో అర్ధరాత్రి పోస్టర్లు వెలిసాయి. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా పోస్టర్లు వెలిసాయి. సోషల్ మీడియాలో ఈ పోస్టర్లు వైరల్గా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రుణమాఫీపై మాట నిలుపుకోలేదు అంటూ కూడా ఈ యొక్క పోస్టర్లు వెలిసిన పరిస్థితి. ముఖ్యంగా చూసినట్టయితే రైతు రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు అయితే చేస్తూ ఉంది. మొదట 40,000 కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఆ తర్వాత 31,000 కోట్లతో కేబినెట్ ఆమోదం తెలిపింది అంటూ కూడా అఫీషియల్గా ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. ఈరోజు 17,000 కోట్లతో మాత్రమే రుణమాఫీ చేశారు. 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది, 60% మంది రైతులకు రుణమాఫీ జరగలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య అయితే పోస్టర్ల వార్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ నేతలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంటే, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా ఒకవైపు ఇటు వీళ్ళు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇదే అంశం సంబంధించి సిద్దిపేటలో హరీష్ రావు ఏదైతే అధికారిక నివాసం ఉంటుందో నివాసంపై రాత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో దాడిని కూడా ఇటు కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇది పిరికి పందల చర్యగా కూడా అభివర్ణించారు. ముఖ్యంగా చూసినట్టయితే రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాన్ అంటూ మాట్లాడుతుంటే ఆయన పార్టీ మాత్రం తెలంగాణలో హింసను ప్రేరేపిస్తుందంటూ కూడా మాట్లాడారు. ఇదేనా రాహుల్ గాంధీ వల్ల వేస్తున్నటువంటి మొహబ్బత్ కా దుకాన్ ఇదేనా అంటూ కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ముఖ్యంగా తెలంగాణలో నఫరత్ కా దుకాన్ అంటూ కూడా హింసను ప్రేరేపిస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తుంది, రైతులను మోసం చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంది. మరి కాసేపట్లో కూడా ఇదే అంశం పైన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నారు. మొత్తంగా రుణమాఫీ సంబంధించిన అంశం మాత్రం రెండు పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధానికైతే తెరలేపింది. యామిని, రైట్, థ్యాంక్ యూ.